మొహం పచ్చడైపోద్ది. కదలవుతున్నానా? ఇదిగో కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. రమ్మన్నారు వచ్చాను, తినమన్నారు తిన్నాను, చూడమన్నారు చూశాను. ఇందులో నా తప్పే ఉంది. బండి కదిలిందంటే నీ మొహం పచ్చడైపోద్ది. నేను అమ్మని తీసుకెళ్లి ఊరు జనానికి తాకట్టు పెట్టి మాకే ఓట్లు అయిందని సెంటిమెంట్ అడుక్కుంటా. ఏంటా డాన్సింగ్? దేవుడు ఎక్కడ ఇక్కడ చాలా చుక్కలు చుక్కలు. నమస్కారం బాబు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. ఇక్కడ కాదు, అక్కడ కూర్చో బాబు. ఆ అబ్బాయి ఉద్దు పుడుగు చాలా బాగున్నాడు. తిక్క శంకరయ్య సినిమాలో ఇంటి వాళ్ళ ఉన్నాడు. మంచి కండపుష్టి. బాబు ప్రయాణం అది బాగా జరిగిందా? చాలా బాగా భలే సరదాగా ఉండిందండి లిఫ్ట్ ఆట. కాకపోతే తాతయ్య కోపడతాడని వచ్చేసాను. స్వీట్స్ తీసుకోండి బాబు, మొహమాట పడకండి. భలే వారండి, ఇందులో మొహమాటమే ఉంది. చూడడానికి అన్ని బాగున్నాయి. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగున్నాయి. కండపుష్టే కాదు, నాలాగా మంచి తిండి పుష్టి కూడా ఉంది. ఇదంటే మా తాతయ్యకి ఎంత ఇష్టమో. అవును, మా తాతయ్య ఏడి? ఈ పాటికి వచ్చేస్తుంటారు బాబు, మీరు తీసుకోండి. వాళ్ళ తాతయ్య వచ్చేలోపు దుర్ముహూర్తం వచ్చేస్తుందేమో. త్వరగా అమ్మాయిని చూపించేస్తే పోలా. ఏరా బాబు, అమ్మాయిని చూపించమంటారా? ఇదిగో అమ్మాయిని తీసుకురండి. అలాగే. బాబు అమ్మాయిని చూడండి. ఎలా ఉంది బాబు, మీకు నచ్చిందా? అమ్మాయికే ఏం చక్క పెయ్యి తోటలా ఉంది. అయ్యా అయ్యా అయ్యా, అందరూ నన్ను క్షమించాలి. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని కాస్త ఆలస్యమైంది. మీరేం కంగారు పడకండి. దుర్ముహూర్తం రాకముందే మీ మనవడు అమ్మాయిని చూశాడు. నా మనవడు అమ్మాయిని చూడటం ఏంటండి? వాడు రావటానికి కుదరదని చెప్పడానికే కానీ వచ్చింది. మరి అయితే ఇతను మీ మనవడు కదా? చిచి, వీడు నా మనవడు ఏంటి? చిచ్చి, వీడు నా తాత ఏంటి? మరి మా అమ్మాయిని చూసేశాడు. ఓసి నీ అమ్మ కడుపు మాడా. నా మనవడు చూడాల్సిన పిల్లని నువ్వు చూస్తావా? కోసి నీ నాన్న కడుపు మాట. కొట్టారంటే మొహం పచ్చడైపోయింది. రమ్మన్నారు వచ్చాను, తినమన్నారు తిన్నాను, చూడమన్నారు చూశాను. ఇందులో నా తప్పే ఉంది. ఇందులో నీ తప్పే లేదు, తప్పంతా మాదే. ముందు పెట్టినాడు. మీద చేసి మాట్లాడతావేంటి? కొట్టారంటే పొట్ట పగిలిపోద్ది. అయ్యి బాబాయ్, అంతమంది తెగడు బాబు, పొరపాటు అయిపోయింది. తమ దయచేయండి. అలా అన్నా బాగుంది. ఓరు నాయను, వీడెక్కడ బండరావు రా బాబు. వెళ్ళాలి సార్. అదేనయ్యా, నాంపల్లి స్టేషన్ పక్కన బాబాయ్ లాంటి. లాడ్జి గంట పెట్టి నాకు బస్సు చూపించవా? ఆహా, చేసిన నిర్వహణ బస్సు చూపించాలట. నేను ఎక్కను. నేను బస్తీ చూడాలి. ఇదిగో, నువ్వు ఎక్కుతావా ఎక్కవా? నేను బస్తీ చూడాలి. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఎక్కుతావా ఎక్కవా? నేను బస్తీ చూడాలి. సరే నీ కర్మ, నువ్వు ఇక్కడే తగలడు. నువ్వు పని బండి కదిలిందంటే నీ మొహం పచ్చడైపోద్ది. నువ్వు పని మరి నాకు బస్తీ చూపిస్తావా? ముందు తింటారా, తర్వాత చెప్తాను. అయ్యా మీ పోదాను, మీ సవారి పోదాను. నాకున్నది ఒకే ఒక ఆటో, వేరే ఆటో చూసుకోండి బాబు. అయ్యి బాబు. డాడీ డాడీ. ఎవరు బాబు నువ్వు? ఒరే, 30 ఏళ్లుగా నువ్వు మా అమ్మతో కాపురం చేస్తే పుట్టిన 25 ఏళ్ల కొడుకుంటా నేను. ఎవరికి? అయ్యో, ఇవేం పాపిస్తు మాట్లాడి. ఏమైంది మీకు? ఎవరమ్మా నువ్వు? ఒరే అప్పిగా, అక్కడ మళ్ళీ ఆ ఫోటో పెట్టింది ఎవర్రా? అయ్య బాబు, నేను కాదండి, అయ్యగారే పెట్టుకున్నారండి. అమ్మా, నువ్వు వెళ్ళి అర్జెంట్ గా ఫోటో తిప్పే చెప్తాను. ఏమైందిరా? సుత్తి పర్రయిందిరా. అంటే మన కొంప కొల్లేరైంది. ఆ సర్వేశ్వరరావు గారిని ఈ ఊరు జనమంతా చీకొడితే ఆడు మళ్ళీ ఈ ఊరు పొలిమేరలోకి రాడనుకుని మనం ఆ రాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆయన మనల్ని చీకొట్టాడు. అయినా మనకు సిగ్గు లేకుండా ఇండిపెండెంట్ గా నిలబడి గెలుద్దామని నామినేట్ చేశాం కదా. అవును కదా. ఇప్పుడు ఆశ కూడా ఉష్ కాకైంది. సరిగ్గా చెప్పాడా? సరిగ్గా విన్నాడు. ఆయన చెప్పాడు. ఇదిగో, ఆ సర్వేశ్వరరావు గారు తన కూతురు తీసుకుని చిన్నగా రాయుడి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు సెంటిమెంట్ తో కొట్టాడన్నమాట. యూ డోంట్ వరీ డాడీ, నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ఏంటది? కూతురు సెంటిమెంట్ కంటే మదర్ సెంటిమెంట్ చాలా పవర్ఫుల్ కదా. డెఫినెట్లీ. అందుకే నేను అమ్మని తీసుకెళ్లి ఊరు జనానికి తాకట్టు పెట్టి మాకే ఓట్లు అయిందని సెంటిమెంట్ అడుక్కుంటా. ఎలా ఉంది ఐడియా? బ్రహ్మాండంగా ఉందిరా సన్ను. ఈ మసిమరి మొగుడుతో కాపురం చేయడం కన్నా ఊరి జనానికి ఊడిగం చేయడం బెటరు. కమ్ము కమ్ము. గో గో. హోల్డ్ ఆన్. ఎక్కడికే ఎగేసుకున్నా నరుకుతా. రండి, ఇలా ఎదురుగా కూర్చోండి. అమ్మాయి గారు ఏంటి దేవుడు? నా పేరు శాంతి.
శాంతి అని పిలవచ్చుగా? అమ్మో తప్పండి, మీరు గొప్పింటోళ్ళు, మిమ్మల్ని పేరు పెట్టి పిలవకూడదు. పర్వాలేదు, పిలవకూడదు అంటే పిలవకూడదు అంతే. మీకు గోరింటాకు పెట్టాలా వద్దా? పెట్టాలి. మరైతే మాట్లాడకుండా చేతులు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీకు చందమామ పెట్టాలా, నెలబంక పెట్టాలా, చుక్కలు పెట్టాలా? నీకు ఇష్టం వచ్చింది పెట్టు. సరే, అన్ని పెట్టేస్తాను. ఈ చేతిలో చందమామ, ఈ చేతిలో నెలవంక, ఇదిగో కథలొద్దన్నానా? ఇది నెలవంక. ఇప్పుడు చుక్కలు పెడతాను. మామ బచ్చడైపోద్ది. కథలొద్దన్నానా? ఇదిగో. బయటకు దేవుడు. ఓహో తింతేనా? నేను తగ్గుతానుగా. ఇక తుఫాన్ వచ్చినా చాలదు. చెయ్యి చాపండి. లేవండి. ఎందుకు? లేవమంటుంటే చూడు, ఏంటిది? వదులు. ఇప్పుడు కదలండి, చూస్తాను. ఏం చేస్తున్నావు అమ్మాయి గారిని? ఏం లేదమ్మా, గోరింటాకు పెట్టమన్నాను, కదులుతున్నానని ఇలా కట్టేశాడు. నువ్వు గోరింటాకు పెట్టించుకోవడానికి బండారే దొరికాడా? అయినా అన్నాలు తినబోయే ముందు గోరింటాకు ఏంటి? ఇదిగో ముసలి, ఊరికే నచ్చబెట్టగా పోతలకి. అమ్మాయి గారు చేతులు చాపండి. ఏంటా డాన్సింగ్? దురద పుడుతుంది దేవుడు. ఎక్కడా? వెనకాల. నేను గోగుతాగా. ఎక్కడా? ఇక్కడ 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 చాలా చుక్కలు చుక్కలు. బాగుందండి మీ తండ్రి కొడుకుల వరుస. ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడిపోతున్నారు? ఈ ఎలక్షన్ లో ఓడిపోతేనే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయిగా, అందులో ఏకంగా మీరు ఎంపీగా నెగ్గొచ్చు. నేను బాధపడేది ఓడిపోయినందుకు కాదు. ఏంటి ఓడిపోయినందుకు నీకు బాధగా లేదా? ఎందుకు లేదు, ఉంది. కానీ అంతకంటే పెద్ద బాధ ఇంకోటి ఉంది. ఇంతకంటే పెద్ద బాధ? మన ఇంట్లో ఉన్న ఓట్లు 3, అందులో నాకు పడ్డ ఓట్లు 2. చెప్పండి, ఎవరు మీలో నన్ను మోసం చేసింది? ఎవరు నాకు ద్రోహం చేసింది? ఎవరు నన్ను వెన్నుపోటు పడిచింది? నువ్వా? నువ్వా? తొండ గుర్తుకి బురద గుర్తుకి జరిగిన ఈ సమరంలో, మట్ట బుర్రకి తొట్టి చేతికి జరిగిన సంగ్రామంలో, కడుపు మంటను నాకు మిగిల్చిన తీర్పు ఎప్పటికీ ఆగిపోనిది. ఇది నా రక్తమే. డాడీ చేసిన మార్పు నువ్వా? నువ్వా? ఏమండి, మీరు కట్టిన ఈ తాళిబుట్టు సాక్షిగా, నేను కన్నా ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, నా ఓటు మీకే వేశానండి. ఒరే నా అబ్బా, నీకిది ధర్మం కాదురా. నిన్ను ఎమ్మెల్యేని చేయడమే జీవిత జయంగా పెట్టుకున్న నన్నే అనుమానిస్తావా? నాకు జన్మనిచ్చిన నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను, గురి చూసి మరీ గుద్దాను రా, తొండ గుర్తు మీద. తొండ గుర్తు మీద గుద్దావా? అవును. మన గుర్తు ఉడతారా? అంటే నువ్వు ఉడత మీద గుద్దావా? మరి ఒరే నా ఉడతలు పట్టే డాడీ, ఉడత గుర్తు వాడిదిరా, తొండ గుర్తు మనది. నిజమా? కాదు కళ. నాకు అప్పుడే అనుమానం వచ్చింది సుమా, తొండ జాంకాయ తింటమేంటా అని. తొండకి ఉడతకి తేడా తెలియని మీ మొహానికి కియాలు ఎందుకు గాని తడిగుడ్డేసుకుని తొంగండి. సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి. ఎన్నావంటా ఎన్నావా? నాకు కొట్టాల్సిన చేయాలి, ఆడికి కొడతావారా? నువ్వేం బాధపడకు డాడీ, నిన్నెలాగూ మంత్రిని చేయలేకపోయాను, కనీసం మంత్రికి వీయగ్గునైనా చేస్తాను. ఇట్టని టైంలో జోకులు వేసా ఉంటే బాగుతో పొడుస్తా. ఇది జోక్ కాదు, పచ్చి నిజం. ఆ సర్వేశ్వరరావు గారు ఎలాగూ మంత్రి అయిపోతాడు, నేను ఆడికి అల్లుండి అయిపోతాను. నీ ఫేస్ చూస్తే పిల్లనివ్వడరా, పిల్లకాలలో వేసి తొక్కేస్తాడు. ఓరి ఫిరంగి నా ఫాదరు, ఆ సంగతి నీకే కాదు నాకు తెలుసు. అందుకే ఆ పిల్ల ఒంటరిగా ఉన్న టైం చూసి ట్రాప్ చేసి రేప్ చేసి పడేస్తాను. ఎలా ఉంది నా మాస్టర్ బ్రెయిన్? అదే రేపు చేసినంత థ్రిల్లింగ్ గా ఉందిరా. నాటికి నువ్వు నా కొడుకు అనిపించావు.
నేను మీ అమ్మని చేసుకుని కూడా ఎట్టాగా అవునా అమ్మరు లేకపోతే ఈ ఫేసును చూసి పిల్లలు ఎవరిస్తా ఆ. సరే గాని ఆ. నువ్వు రేపుకి వాయిదా వేయకుండా అత్యంతగా చేసేసి నాకు కసి తిరిగిపోతాయి అలాగే డాడీ నీ తుట్టి చేత్తో నన్ను దీవించు దీవించు వెళ్ళి జయించు తుంటి నా కొడక తప్పటిది కాదు ఎత్తనమట్టంటిది ఝన్ 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 తెలుగు వన్